వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం. ఇవాళ టాపిక్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్. అది ఇద్దరి వైపు నుంచి ఒక బెనిఫిషరీగా సర్టిఫికేట్ నేను ఎలా తెచ్చుకోవాలి, నేను క్రీమీ లేయర్ కిందకు వస్తానా నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తానా అనేదేమో బెనిఫిషరీ సైడ్ నుంచి, ఒక ఆఫీసర్గా ఒక గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీగా దీన్ని ఏ ఏ గైడ్ లైన్స్లో మనం చూడాలి, ఎలా ఎంక్వైరీ చేయాలి అనేటటువంటి పర్స్పెక్టివ్ కింద ఈ స్లైడ్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా డిఓపిటి సర్క్యులర్కి సంబంధించి యూనియన్ మినిస్ట్రీ వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్కి అనుబంధంగా మాత్రమే చేయడం జరిగింది. ఓబీసీ అంటే ఏంటి? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఇతర వెనుకబడిన వర్గాలు. అంటే ఆల్రెడీ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. వీళ్ళు కాకుండా ఆల్రెడీ నోటిఫై చేసినటువంటి ఎస్సీలు, ఎస్టీలు కాకుండా ఇంకా ఇతరత్రా వెనుకబడిన వర్గాల వారిని గుర్తించడానికి ఉద్దేశించిందే ఈ ఓబీసీ గైడ్ లైన్స్. ఇవి ఎవరు లిస్ట్ అవుట్ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టైం టు టైము ప్రతి రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సెపరేట్గా ఒక లిస్ట్ని రెడీ చేస్తారు. ఆ లిస్టులో ఏ క్యాస్ట్లు అయితే కేంద్ర ప్రభుత్వంచే నోటిఫై చేయబడి ఉంటాయో అవి ఆ రాష్ట్రానికి వెనుకబడిన తరగతులుగా గుర్తించబడతాయి. ప్రతి బీసీలు ఓబీసీలు అవ్వరు. బీసీ కమ్యూనిటీలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కిందకి రారు. ఏవైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినదో ఆయా సామాజిక వర్గాలు మాత్రమే ఓబీసీలో వస్తాయి. అలాగే ఓబీసీలు అందరికీ రిజర్వేషన్ వర్తిస్తుందా అంటే వర్తించదు. క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటంటే ఆర్థికంగా కొంత బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని క్రీమీ లేయర్ అంటారు. అలాగే ఆర్థికంగా కొంత వెనకబాటుతనంతో ఉన్న వాళ్ళని ఏమంటామంటే నాన్ క్రీమీ లేయర్ అంటాం. సో రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుంది అంటే నాన్ క్రీమీ లేయర్ ఆఫ్ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి, క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు. ఎక్కడెక్కడ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాల్లోనూ అలాగే విద్యా అవకాశాల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు అంటే ఓబీసీకి 27% జాబ్స్లో కానీ విద్యాసంస్థల్లో కానీ కోటాని కేటాయిస్తారు. అలాగే ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏంటి అంటే అప్పర్ ఏజ్ లిమిట్కి కూడా రిలాక్సేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓసీ కేటగిరీ వాళ్ళకి 32 సంవత్సరాలు కనుక అప్పర్ లిమిట్ అయినట్లయితే ఓబీసీ వాళ్ళకి ఇంకొక 3 సంవత్సరాలు అదనంగా అంటే 35 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు రాసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ ఆఫ్ అటెంప్ట్స్ ఫర్ ఎగ్జామ్స్. ఓసీ కేటగిరీలో ఉన్న ఒక వ్యక్తి 6 సార్లు ఎగ్జామ్ రాయొచ్చు అని కనుక అనుకుంటే ఓబీసీకి చెందిన వ్యక్తి 9 సార్లు ఆ ఎగ్జామ్కి అపియర్ అవ్వచ్చు. అటెంప్ట్స్కి కూడా రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎగ్జామ్లో వచ్చే కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో కూడా రిలాక్సేషన్ అనేది ఓబీసీకి వర్తిస్తుంది. అప్లికేషన్ ఎక్కడ పెట్టాలి? మీ నియరెస్ట్ గ్రామ వార్డు సచివాలయము లేదా మీ సేవా సెంటర్లో పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మాన్యువల్గా స్పెసిఫిక్ ఫార్మాట్లో అడిగినప్పుడు ఆఫ్లైన్ మోడ్లో కూడా డైరెక్ట్గా మీ నియరెస్ట్ తహసీల్దార్ ఆఫీసులో మాన్యువల్ అప్లికేషన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఏమేమి ఎంక్లోజ్ చేయాలి? ఒక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ఏమేమి ఎంక్లోజ్ చేయాలి? మీరు ఎక్కడైతే అప్లికేషన్ అప్లై చేస్తారో, ఏ తాలూకా ఆఫీస్లో అయితే అప్లై చేస్తారో ఆ ఏరియాలో మీరు నివాసం ఉంటున్నట్టుగా రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాలి. మీరు ఏ క్యాస్ట్కి చెందుతారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఇవ్వాలి. ఆదాయానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఇవ్వాలి. అలాగే ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక మన తల్లిదండ్రులు అయినట్లయితే వాళ్ళ యొక్క సర్వీస్ పర్టిక్యులర్స్ని కూడా మనం ప్రూఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి. రెసిడెన్స్ ప్రూఫ్గా ఏమేమి ఇవ్వచ్చు? ఆధార్ కార్డు ఇవ్వచ్చు, ఓటర్ కార్డు ఇవ్వచ్చు, రైస్ కార్డు ఇవ్వచ్చు. ఇవి ఏవి కాదు అంటే కాదు అని ఎందుకన్నానంటే ఆధార్ తీసుకున్నప్పుడు ఒక దగ్గర ఉండొచ్చు, సబ్సిక్వెంట్గా మనం ఇల్లు మారి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు. ఇల్లు మారిన ప్రతిసారి మన ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోలేము. అందువల్ల అలాంటి సందర్భాల్లో మీరు గ్యాస్ కనెక్షన్ ఇవ్వచ్చు. ఈ గ్యాస్ కనెక్షన్ అనేది చాలా ఎక్కడ మారితే అక్కడ నియరెస్ట్ పాయింట్లో కనెక్షన్ తీసుకుంటాం కాబట్టి
ఇంకా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, టెలిఫోన్ కనెక్షన్ లాంటివి కూడా రెసిడెన్స్ ప్రూఫ్ కింద మీరు ఇవ్వచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఆల్రెడీ మీకు కాంపిటెంట్ అథారిటీ ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ని మీరు ఆ అప్లికేషన్తో పాటు జతపరచాలి. మీ యొక్క క్యాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసినటువంటి ఓబీసీ లిస్ట్లో కూడా ఉంటేనే మనకి ఓబీసీ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ప్రూఫ్, గడిచిన 3 సంవత్సరాలు, ఈ ఇయర్ మనం అప్లై చేస్తున్నామంటే ఇక్కడి నుంచి వెనక్కి 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆదాయ వివరాలు ఇవ్వాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళైతే ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి. నాన్ ఎస్ఎస్సి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు అంటే కనుక మీ పే స్లిప్సో ఇంకేదో ఒక రూపేణ మీ యొక్క ఆదాయాన్ని మీరు ధృవీకరించాల్సి ఉంటుంది. వెల్, ద క్యాండిడేట్స్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే ఏ వ్యక్తి అయితే ఓబీసీ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తున్నాడో అతని ఆదాయం కూడా మనం లెక్కిస్తామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను ఒక సంస్థలో ఉద్యోగిగా ఉన్నాను, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగిగా ఉన్నాను, చిన్న పోస్ట్లో ఉన్నాను. నేను పెద్ద పోస్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్సో స్టేట్ గవర్నమెంట్లో పడిన ఒక పెద్ద పోస్ట్కో ఎగ్జామ్ రాయడానికి అప్లై చేస్తున్నాను అనుకుందాం. నేను ఓబీసీ సర్టిఫికెట్కి అప్లై చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో నా యొక్క ఆదాయాన్ని కూడా మీరు పరిగణిస్తారా? పరిగణించకూడదు. కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు ఎంప్లాయీ అయి ఉంటే, సపోజ్ అతను ఎంప్లాయీ అనుకుందాం, భార్య కొత్తగా ఓబీసీ సర్టిఫికెట్కి అప్లై చేసినప్పుడు ఆ భర్త యొక్క ఆదాయాన్ని పరిగణించాలా వద్దా అంటే నో. హస్బెండ్ ఇన్కమ్ కూడా అక్కడ పరిగణించరు. ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల ఆదాయాన్ని పట్టే ఆమెకి రిజర్వేషన్ వర్తింపచేయడం అనేది జరుగుతుంది. ఎవరిస్తారు ఈ సర్టిఫికెట్? కాంపిటెంట్ అథారిటీ ఎవరు అంటే జనరల్గా మీరు నివాసం ఉండే మండలంలో ఉండేటటువంటి తహసీల్దార్ ఇస్తారు. ఇవి స్టేట్కి మారుతూ ఉంటాయి. మనకైతే మాత్రం ఏపీలో తహసీల్దార్ ఇస్తారు. సింపుల్గా ఇదొక ఫ్లో చార్టు. దీనిలో ఇంకా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఒక్కసారిగా ఇన్డెప్త్ టెక్నికాలిటీకి వెళ్లకుండా ముందు ఒక అండర్స్టాండింగ్ కోసం ఇచ్చినటువంటి పిక్చర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూసినట్లయితే, వేర్ యువర్ పేరెంట్స్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్, ఎవరైతే ఓబీసీ సర్టిఫికెట్కి అర్జీ పెట్టుకున్నారో ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఎంప్లాయీగా ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారా, ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారా? సో పైన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నట్లయితే గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్స్గా అయి ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. క్రీమీ లేయర్ అంటే రిజర్వేషన్ వర్తించదు. అలాగే వీళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయి ఉన్నారు, గవర్నమెంట్లో లేరు అని గనుక అనుకునేటట్లయితే వాళ్ళ యొక్క గ్రాస్ వార్షిక ఆదాయం, గ్రాస్ నెట్ కాదు ఇక్కడ, గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ కనుక 8 లక్షలు లేదా అంతకి మించి కనుక ఉన్నట్లయితే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్, వాళ్ళు కూడా క్రీమీ లేయర్కే వస్తారు. 8 లక్షల లోపు ఉంటే నాన్ క్రీమీ లేయర్, 8 అంతకు మించి ఉంటే క్రీమీ లేయర్. సో ఒకవేళ వాళ్ళ ఆదాయం కనుక 8 లక్షల లోపు ఉంటే అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే ఈ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ లెక్కించేటప్పుడు వాళ్ళ యొక్క జీతాలు కానీ అగ్రికల్చర్ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేట్ ఎంప్లాయీ నెలకు ఒక 5,000కి ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి వ్యవసాయంలో పొలం మీద ఒక 10,000 వస్తాయి. సో ఈ రెండు కలిపి లెక్కించకూడదు. అదర్ దాన్ దిస్, అతనికి ఏమైనా ఆస్తులో ఏవో ఉండి వాటి మీద అద్దెలు కానీ అలా ఏవైనా వస్తున్నట్లయితే వాటిని మాత్రమే లెక్కించాలి. ఇన్కమ్ వేరు. అలాగే భార్యాభర్తల ఇద్దరి ఇన్కము క్లబ్ చేసి లెక్కించాలి. ఈ 8 లక్షల సీలింగ్ చూసేటప్పుడు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్ని కలిపి చూడాలి. హూ ఆల్ కమ్ అండర్ క్రీమీ లేయర్. అసలు ముందు రిజర్వేషన్ ఎవరికి వర్తించదో తెలుసుకుంటే తర్వాత ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. కేటగిరీ 1, మొత్తం ఇక్కడ 6 కేటగిరీలు చూస్తాం మనము. 6 కేటగిరీల్లో ఏ కేటగిరీలు క్రీమీ లేయర్ కిందకు వస్తారు, ఎవరు నాన్ క్రీమీ లేయర్ కిందకు వస్తారు అనేది చూద్దాం. కేటగిరీ 1 అంటే అర్థం ఏంటంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళు కేటగిరీ 1 కిందకు వస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు,
అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లు, అది యూనియన్ అయినా సరే స్టేట్ అయినా సరే, ఎలక్షన్ కమిషనర్లు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ ఇతర రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో నియామకం పొందిన వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు. వారి పిల్లలు రిజర్వేషన్కి అనర్హులు. అంటే ఇది పదవిలో ఉన్నంతసేపే కాదు, ఒకసారి వీళ్ళ పిల్లలు క్రీమీ లేయర్కి వచ్చిన తర్వాత ఈ పోస్ట్లో నుంచి వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందే కొనసాగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా చేసినంత కాలం మాత్రమే వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కాదు, ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ కిందే కొనసాగుతారు. కేటగిరీ 2 గ్రూప్ ఏ లేదా క్లాస్ 1 క్యాడర్ ఆఫీసర్లు, డైరెక్ట్గా రిక్రూట్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళు. తల్లి తండ్రి ఇద్దరూ గనక క్లాస్ 1 ఆఫీసర్స్ అయితే వాళ్ళ పిల్లలు క్రీమీ లేయర్ అవుతారు, వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఏదో ఒకరు క్లాస్ 1 ఆఫీసర్ కనుక అయితే అప్పుడు కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తించదు. ఇద్దరు క్లాస్ 1 ఆఫీసర్స్ లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు క్లాస్ 1 ఆఫీసర్ అయ్యుండి పదవిలో ఉండగా ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు వాళ్ళ పిల్లలకి, ఇద్దరూ చనిపోయినా ఆ సింగిల్ పేరెంట్ చనిపోయినా సరే అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అయితే ఆ పదవిలో ఉండగా చనిపోవడం కానీ, పూర్తిగా ఉద్యోగానికి పనికి రాకుండా వాళ్ళు పర్మనెంట్గా అంగవైకల్యం పొందడం కానీ జరిగే ముందర వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సంస్థల్లో కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ప్రపంచ బ్యాంకులో కానీ 5 సంవత్సరాలకి తగ్గకుండా సర్వీస్ కనుక వాళ్ళు చేసి ఉన్నట్లయితే మళ్ళీ అక్కడ రిజర్వేషన్ అనేది వర్తించదు. ఇవి జనరల్ రూల్. దీన్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూద్దాం మనం. సో మనకు ఒక అప్లికేషన్ వచ్చింది. మన అప్లికేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాం, వీళ్ళ పేరెంట్స్ గ్రూప్ 1 ఆఫీసర్సా క్లాస్ 1 ఆఫీసర్సా ఎవరున్నారు అనేది చూస్తాం. ఇద్దరు క్లాస్ 1 ఆఫీసర్సా లేదా ఒకరు క్లాస్ 1 ఆఫీసర్సా. ఈజ్ ఎనీ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ గ్రూప్ ఏ ఆర్ క్లాస్ 1 ఆఫీసర్. తల్లి లేదా తండ్రిలో ఎవరైనా ఒకరు గ్రూప్ ఏ లేదా క్లాస్ 1 ఆఫీసర్ అయి ఉన్నారా? ఎస్ అన్నప్పుడు మళ్ళీ కింద క్వశ్చన్, ఈజ్ హీ అలైవ్ అండ్ ఇన్ సర్వీస్. ఆ పేరెంట్ బ్రతికి ఉండి ప్లస్ సర్వీస్లో కొనసాగుతున్నారా? ఎస్, అప్పుడు వీరికి రిజర్వేషన్ వర్తించదు. ఓకే. 2, పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరు క్లాస్ 1 ఆఫీసర్ కాదు, సో ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అలాగే బతికి లేరు, ఆ పర్సన్ బతికి లేరు, అలాగే చనిపోబోయే ముందు లేదా అంగవైకల్యం వచ్చే ముందు యునైటెడ్ నేషన్స్లో కానీ, IMFలో కానీ, వరల్డ్ బ్యాంక్లో కానీ 5 సంవత్సరాలు పని చెయ్యలేదు, అప్పుడు కూడా వీళ్ళు రిజర్వేషన్కి ఎలిజిబుల్. కేటగిరీ 2 గ్రూప్ బి ఆర్ క్లాస్ 2 ఆఫీసర్స్. తల్లిదండ్రులు ఇద్దరూ కనుక క్లాస్ 2 ఆఫీసర్స్ అయితే ఆ పిల్లలు రిజర్వేషన్కి అర్హత రాదు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరిలో తండ్రి క్లాస్ 2 ఆఫీసర్ అయ్యి ఆయన క్లాస్ 1కి ప్రమోషన్ పొందే నాటికి ఆయన వయసు 40 సంవత్సరాలు లోపు ఉంటే అప్పుడు కూడా వీరికి రిజర్వేషన్ అనేది వర్తించదు. అలాగే ఇద్దరు గ్రూప్ క్లాస్ 2 ఆఫీసర్స్ అయ్యుండి వాళ్ళు చనిపోవడం కానీ పర్మనెంట్ అంగవైకల్యానికి కానీ గురైనట్లయితే అప్పుడు మళ్ళీ పిల్లలకి అర్హత వస్తుంది. ఇంతకు ముందులాగే ఈ చనిపోవడానికి కానీ అంగవైకల్యానికి కానీ ముందర వాళ్ళు అంతర్జాతీయ సంస్థల్లో 5 సంవత్సరాలు పనిచేసినట్లయితే కూడా వాళ్ళకి అర్హతకి రారు. ఇది కూడా ఫ్లో చార్ట్. ఈజ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ గ్రూప్ బి ఆర్ క్లాస్ 2 ఆఫీసర్స్ ఈజ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఈ గ్రూప్ బి లేదా క్లాస్ 2 అనేది కేంద్ర నియామకం కావచ్చు లేదా రాష్ట్రాల్లో కూడా ఆ క్యాడర్లో ఉండి ఉన్నారా? ఉంటే. ఇద్దరూ బతికి సర్వీస్లో ఉన్నారా? ఉంటే. ఈజ్ బోత్ ఆర్ వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ డైడ్ ఆర్ సఫర్స్ ఇన్కెపాసిటేషన్. వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటే లేదా పర్మనెంట్ అంగవైకల్యం కూడా వచ్చి ఉండి అంతకుముందు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయకపోతే వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్ కాకపోతే తండ్రి ఒక్కడే గ్రూప్ 1 ఆఫీసర్, ఈజ్ ఫాదర్ ప్రమోటెడ్ టు క్లాస్ 1 బిఫోర్ 40 years. ఆ పర్సన్ యొక్క తండ్రి 40 ఏళ్లలోపు క్లాస్ 1 ఆఫీసర్గా ప్రమోషన్ పొందినట్లయితే
అర్హత రాదు, రిజర్వేషన్ వర్తించదు. అలా కాదు 40 ఏళ్ల పైబడి ప్రమోషన్ వచ్చిందనుకోండి, రిజర్వేషన్ వర్తిస్తుంది. సో అసలు క్రీమీ లేయర్ ఎవరు అనేది మొత్తం మీద పైన చెప్పిన 2 కేటగిరీలు కలిపి క్లాస్ 1, క్లాస్ 2 ఈ 2 ఎంప్లాయ్మెంట్లు. క్లాస్ 1లో తల్లిదండ్రులు ఇద్దరూ క్లాస్ 1 అయినా రిజర్వేషన్ వర్తించదు, ఇద్దరిలో ఏ ఒక్కరు క్లాస్ 1 అయినా రిజర్వేషన్ వర్తించదు. కమింగ్ టు క్లాస్ 2, ఇద్దరూ క్లాస్ 2 ఆఫీసర్స్ అయితే రిజర్వేషన్ వర్తించదు. లేదు ఇద్దరిలో తండ్రి క్లాస్ 2 ఆఫీసర్ అయ్యి 40 ఏళ్లలోపు క్లాస్ 1 కేటగిరీకి ప్రమోషన్ తీసుకుంటే కూడా రిజర్వేషన్ వర్తించదు. ఇది క్రీమీ లేయర్ ఎవరు అని చెప్పేటటువంటి చార్ట్. ఇక తర్వాత కేటగిరీ ఎవరు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో పనిచేసే ఎంప్లాయీస్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో అంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర యూనివర్సిటీలు అలాంటి చోట్ల పనిచేసే వాళ్ళు. అక్కడ ఎలా చూడాలి మనము అంటే కనుక ఎగ్జిక్యూటివ్ క్యాడరు, మేనేజ్మెంటు ఇంకా పైబడిన క్యాడర్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు క్రీమీ లేయర్ కింద వస్తారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి కింద స్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్. సో అక్కడ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఆదాయాన్ని బట్టి లేదా ఈ క్యాడర్ మేనేజేరియల్ క్యాడర్లో ఉన్నారా, మేనేజర్ క్యాడర్ కంటే తక్కువ క్యాడర్లో ఉన్నారా అని చూసి క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అనేది వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అవునా కాదా? ఎస్, అతను పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీ. ఆయన బతికి సర్వీస్లో కొనసాగుతున్నారా? ఎస్. అలా కనుక అయినట్లయితే క్యాడర్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వాళ్ళది, ఇది ఇన్ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. లేదు అతను పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీ కాదు అనుకుంటే కనుక ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అక్కడ వాళ్ళ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని అర్హతని బట్టి ఇవ్వాలి. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో పని చేస్తూ ఆయన ఇన్కెపాసిటేషన్ కానీ డెత్ కానీ గురైనట్లయితే అప్పుడు కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. చట్టబద్ధ సంస్థల్లోనూ, ప్రైవేట్ కంపెనీల్లోనూ, కార్పొరేట్ కంపెనీల్లోనూ పనిచేసే వాళ్ళకి ఏ విధంగా లెక్కించాలి, వాళ్ళని క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా ఎలా నిర్ణయించాలి అంటే వాళ్ళ యొక్క గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ తల్లిదండ్రులు ఇద్దరిది కలిపి లెక్కించాలి. లాస్ట్ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ ఆధారంగా చూడాలి. వాళ్ళ యొక్క గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 లక్షలకి మించకుండా ఉంటే మాత్రమే వాళ్ళు రిజర్వేషన్కి అర్హత పొందుతారు. ఈ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ లెక్కించేటప్పుడు శాలరీని కానీ వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని కానీ దానిలో కలపకూడదు. అద్దెలు, లీజ్ రెంట్లు అలాంటి వాటిని మాత్రమే కలుపుకోవాలి. కేటగిరీ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ పార్లమెంటరీ ఫోర్సెస్. సో ఆర్మ్డ్ ఎయిర్ ఫోర్సు, నేవీ వాటిల్లో పనిచేసే వాళ్ళకైతే ఎలా లెక్కించాలి? కల్నల్ ఆ పై ర్యాంక్ వాళ్ళందరూ కూడా క్రీమీ లేయర్. కల్నల్కి కింద ఉండే ర్యాంక్స్ అంతా కూడా నాన్ క్రీమీ లేయర్. సో వాళ్ళ యొక్క సర్వీస్ ర్యాంక్ని బట్టి ఆ క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా అనేది చూడాలి. సర్వీస్ ర్యాంక్స్ చూసేటప్పుడు బిలో ద కల్నల్ ర్యాంక్ చూసేటప్పుడు తన స్పౌస్కు ఉండే ర్యాంక్ని మళ్ళీ లెక్కించకూడదు. ఒకళ్ళు కల్నల్ ర్యాంక్లో ఉన్నారు, ఆయన వైఫ్ బిలో కల్నల్ ర్యాంక్ ఉన్నారనుకోండి, దాన్ని క్లబ్ చేయకూడదు. సో ఫాదర్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అబౌవ్ కల్నల్ కాబట్టి ఆర్ కల్నల్ కాబట్టి క్రీమీ లేయర్ కింద పరిగణించాలి. అలాగే ఒకరు ఆర్మీ సర్వీసెస్లో ఉండి ఒకళ్ళు సివిల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ సివిల్ ఎంప్లాయ్మెంట్ని పరిగణనలోకి తీసుకోకూడదు. కేటగిరీ 4 ప్రొఫెషనల్ క్లాస్. ప్రొఫెషనల్ క్లాస్ అంటే ఎవరెవరు వస్తారు? లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సినిమా ఆర్టిస్టులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ క్లాస్లోకి వస్తారు. సో వాళ్ళని క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా ఎలా లెక్కించాలి అంటే సేమ్ ఇందాకట్లాగే వార్షిక గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ లాస్ట్ 3 ఇయర్స్ది చూడాలి. ఈ 3 సంవత్సరాలలో ఏదైనా ఒక్క సంవత్సరంలో అయినా వాళ్ళు 8 లక్షలకి తక్కువ ఉంటే కనుక అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. 3 సంవత్సరాలలో కూడా 8 లేదా అంతకు మించిన ఆదాయం కనుక వాళ్ళకు ఉన్నట్లయితే రిజర్వేషన్ వర్తించదు. సో శాలరీని, అగ్రికల్చరల్ ఇన్కమ్ని లెక్కించకూడదు.
ఇది కాకుండా ఎసెట్ హోల్డర్స్ ఉంటారు, ఆస్తులు ఉంటాయి, బాగా ఆస్తులు ఉన్న వాళ్ళని ఎలా లెక్కించాలి, వాళ్ళు ఏం పని చేయరు, ఉన్న వాటి మీద వచ్చే ఫలసాయం పొందుతూ ఉంటారు. అది ఎలాగో చూద్దాం. కేటగిరీ ఆఫ్ ప్రాపర్టీ ఓనర్స్, వాళ్ళకున్న భూమి మొత్తంలో వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిని సీలింగ్ ఏరియాలో 85% కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ చట్టం, అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డింగ్స్ మీద సీలింగ్ చట్టం ఏదైతే ఉందో, సపోజ్ ఒక 36 ఎకరాలు ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ పరిమితి అనుకుందాం. అంటే 36 ఎకరాల లోపు ఉంటే అతనికి సీలింగ్ యాక్ట్ వర్తించదు, 36 ఎకరాలకి మించితే సీలింగ్ యాక్ట్ వర్తిస్తుంది. కానీ ఆ ఆసామీ సాగు చేసుకుంటున్నటువంటి భూములు కనుక 85% ఆఫ్ దిస్ 36 ఎకరాలు ఉన్నట్లయితే అతను క్రీమీ లేయర్ కిందకు వస్తారు, అతనికి రిజర్వేషన్ అనేది వర్తించదు. అలాగే అతను సాగు చేయకుండా అన్ఇరిగేటెడ్ ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా సీలింగ్ పరిమితిని, మనకి కూడా భూముల్లో రకాలు ఉన్నాయి కదా, కేటగిరీ ABCDEFGH, అందులో కూడా అన్ఇరిగేటెడ్ ల్యాండ్ని కూడా తన యొక్క కరెస్పాండింగ్ సీలింగ్ లిమిట్కి లోబడిందా అంతకు మించి ఉందో చూడాలి. సో సీలింగ్ చట్టాల పరిమితులకి లోబడి ఉన్నట్లయితే అతనికి రిజర్వేషన్ వర్తిస్తుంది, సీలింగ్ లిమిట్ దాటితే మాత్రం వర్తించదు. కొంతమందికి కాఫీ తోటలు, టీ తోటలు, రబ్బరు, యాలకులు, లవంగాలు లాంటి ఎస్టేట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే వార్షిక ఆదాయాన్ని లెక్కించాలి. ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, వార్షిక ఆదాయాన్ని లెక్కించి దాని ప్రకారం 8 లక్షలు ఉందా, 8కి పైన ఉందా, 8 లోపు ఉందా అనే దాన్ని బట్టి రిజర్వేషన్ని వర్తింపచేయాలి. మామిడి, నిమ్మ, యాపిల్ లాంటి తోటలు ఉన్నట్లయితే అక్కడ ఏం చేయాలి, మళ్ళీ 85% సాగు చేసినటువంటి భూమి సీలింగ్ లిమిట్లో 85%కి మించుందా, తక్కువ ఉందా అనే దాన్ని బట్టి చూడాలి. మళ్ళీ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ హోల్డింగ్ ఏదైనా ఉన్నట్లయితే అది సీలింగ్ పరిమితికి మించుందా, లోబడి ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇవేవి కాకుండా సిటీస్లో ఖాళీ స్థలాలు, బిల్డింగ్స్ కనుక ఉన్నట్లయితే వాటి మీద అతనికి వచ్చే ఆదాయం, లీజు రెంట్లు కానీ అద్దెలు కానీ ఏవేవైతే వస్తాయో అవన్నీ పెట్టి క్యాలిక్యులేట్ చేసి అతనికి వచ్చే వార్షిక ఆదాయం గ్రాస్ ఎంత అనేది లెక్కించాలి. ఈ ఇన్కమ్ కంప్యూట్ ఇన్కమ్ అదర్ దాన్ శాలరీ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫర్ లాస్ట్ 3 years లెక్కించి అది 8 లక్షల కంటే ఎక్కువ అయితే కనుక రిజర్వేషన్ వర్తించదు, 8 కంటే తక్కువ అయితే రిజర్వేషన్ వర్తిస్తుంది. సో ఇవంతా మనం పిక్చర్స్ చూసాం, రూల్ పొజిషన్ చదువుకున్నాం, స్టిల్ మనకి డౌట్లు వస్తాయి. అవి ఒకసారి చూసేద్దాం. వెన్ యామ్ ఐ ఎలిజిబుల్, నాకు అర్హత ఎప్పుడు వస్తుంది రిజర్వేషన్కి? పేరెంట్స్ ఆదాయము 8 లక్షల లోపు ఉండి వాళ్ళు గ్రూప్ A, గ్రూప్ B ఆఫీసర్స్ కాకుండా ఉంటే అండర్ నాన్ క్రీమీ లేయర్ మనం వస్తాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంటు, ప్రైవేట్ బిజినెస్లో ఉన్నప్పుడు వార్షిక ఆదాయం మాత్రమే క్రైటీరియా. అలాగే వార్షిక ఆదాయం లెక్కించేటప్పుడు ఏంటి అంటే శాలరీని విడిగా లెక్కించాలి తప్ప దానిలో కలిపి లెక్కించుకోము. అగ్రికల్చరల్ ఇన్కమ్ని కూడా దానిలో కలపము. లాస్ట్ 3 yearsలో 8 లక్షలకి మించి ఉండకూడదు 3 సంవత్సరాల్లో కూడా. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే క్లాస్ 1 ఆఫీసరా, అమ్మ కానీ నాన్న కానీ క్లాస్ 1 ఆఫీసర్ అయితే మనకి రిజర్వేషన్ వర్తించదు. అమ్మ నాన్న ఇద్దరూ క్లాస్ 2 ఆఫీసర్స్ అయితే కూడా రిజర్వేషన్ వర్తించదు. ఈ ఇద్దరూ కాకుండా క్లాస్ 1, క్లాస్ 2 ఆఫీసర్స్ కాకుండా కింద స్థాయి గ్రూప్ C, గ్రూప్ D పోస్టుల వాళ్ళైతే కనుక వాళ్ళ అదర్ దాన్ శాలరీ ఇన్కమ్ ఏదైనా ఉంటే అది ఎంత ఉంది అని లెక్కించి 8 లక్షల లోపు ఉండేటట్లయితేనేమో రిజర్వేషన్ వర్తింపజేయాలి, 8 లక్షల పైబడితే మాత్రం రిజర్వేషన్ ఇవ్వడం అనేది కుదరదు. దీస్ ఆర్ ది గైడ్ లైన్స్. మనకేమో ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి ఎలా లెక్కించాలి అనడానికి దీస్ ఆర్ ది గైడ్ లైన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ ఈ సెషన్ కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసి ఉంటుందని అనుకుంటున్నాను నేను.